ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తున్నాను. బియ్యం పిండి ఇట్లా చల్లాలి. బియ్యం పిండి మస్తు ఉంటుంది. బియ్యం పిండి కలిపితే మంచిగా ఫ్రై మంచిగా అవుతుంది అన్నమాట. బియ్యం పిండి వేసినాక మసాలా గరం మసాలా కాదు ఇది ధనియాల పొడి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కలపాలి. చూడండి ఇట్లా కలుపుకొని ఉంటుంది. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎంతవరకు 2 స్పూన్లు 1 స్పూన్ అని చెప్పాలి. మామూలుగా తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా నాన్న కలుపుకున్నట్టు అట్లా కలుపుకుంటే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం ముక్కలు మొత్తం రాసేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. అయి డాడీ మరి ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని మరి ఫ్రై మాకోసం ఫ్రెండ్స్. మాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. కూర ఇష్టం లేదు ఫ్రెండ్స్. మాకు ఫ్రై ఇష్టం ఫ్రెండ్స్. లేకపోతే మమ్మీ వద్దంటే చేపలు తెస్తా ఫ్రెండ్స్. మర్చిపోయినా. 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాలు ఉంచుకొని ఇట్లా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. నూనె పోసింది. నూనె గరం అవుతుంది. చూడండి అడు నూనె గరం అవుతుంది. ఆడ మామూలు నూనె డాల్డా వేసుకున్నాం కదా. స్టార్ట్. ఇప్పుడు ఫ్రై 10 నిమిషాల తర్వాత చూడండి నూనెలో వేస్తున్నా. చూడండి నూనెలో దూరం నూనెలో వేస్తుంది. చూడండి నూనెలో వేస్తున్నా. ఫ్రై నూనెలో వేస్తున్నా. లేరా రే మంచిగా కనపడొద్దా? కనపడట్లేదు. కనపడదు ఇది కనపడమని మరి గుడ్డు కనపడట్లే అంతే. గుండు నేను ఇంక కట్ చేయ ముందుకే నీతో మాట్లాడుతున్నా. ఏందిరా మరి 2 కనపడాలంటే ఎట్ట కనపడుతుంది అయ్యా? 30 రౌండ్ అడు చేసుకున్నా లేరా వెనక నుంచి పోకుండా ముందర ఇంకా పోయి అది అవుతుంది అసలుకి.